అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనను బట్టి నేను బాగున్నానండి. దేవుని సువార్త కూడా బాగానే అందరికి మేము చెప్తున్నాం. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే సహోదరులారా, నా చెల్లెలకందరికీ, నా తమ్ముళ్ళకందరికీ, నన్ను ప్రేమించే ప్రతి కుటుంబానికి ఈ మెసేజ్ నేను చెప్తున్నానండి. దయచేసి నా కోసము, నా కుటుంబం కోసము, నా పరిచర్య కోసము మీరు అనుదినము మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి నా కోసము. ఎందుకంటే ఈ 2025 నేను చాలా ఆంధ్రాలో, తెలంగాణలో బాగా సువార్త ప్రకటించిన. సో నాకు ఎప్పటి నుంచో ఒక భారం ఉండే. దేనికోసం అంటే నేపాల్ కోసం ఎప్పటి నుంచో నా ప్రేయర్ బుక్లో నేను రాసుకున్నాను. నేపాల్ ప్రాంతం కోసం, ప్రభువా ఈ ప్రాంతంకి వెళ్ళాలి, అక్కడ సువార్త ప్రకటించాలి. అక్కడ 90% అన్యజనులు, దేవుని ప్రేమ ఎరగని వాళ్ళు, దేవుని కోసం తెలియని వాళ్ళు ఎంతోమంది 90% అక్కడ ఉన్నారు. ప్రభువా ఆ నేపాల్కి వెళ్ళి నేను అక్కడ నీ సువార్త ప్రకటించాలి. ప్రభువా నేను వస్తానో రాను అది నీకు తెలుసు. నా కుటుంబాన్ని చూసుకునే వ్యక్తివి నీవే. ప్రభువా ఈ నేపాల్ ట్రిప్ కోసం భారం కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ప్రభువా ద్వారాలు తెరవండి ప్రభువా, నేపాల్కి వెళ్ళాలా, నీ సువార్త ప్రకటించాలా ప్రభువా అని చెప్పి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నేపాల్ ట్రిప్ కోసం మీరు కూడా నన్ను ప్రేమించి, దేవుణ్ణి ప్రేమించి, దేవుని సువార్త కోసం భారం కలిగిన ప్రతి వ్యక్తులు నా కోసం ఈ నేపాల్ ట్రిప్ కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు నేను మీకు గిబ్బులు నా ఫోన్పేలు అవన్నీ నేను పెడతానేనండి. అది బంద్ చేసేసిన నేను. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు, పనివాడు జీతానికి పాత్రుడు. కాబట్టి నా దేవుడే ఈ ట్రిప్కి ఎన్ని ఖర్చైనా నా దేవుడే చూసుకుంటాడు. ఇంకొకటి ఏంటంటే నేను పని చేసుకుంటా, కారు నడిపించుకుంటా, నేను సువార్త కోసం డబ్బులు జమ చేసుకుంటా నేను అక్కడికి వెళ్తున్నాను. మీరు కేవలం ప్రార్థన చేయండి. ప్రార్థన కంటే గొప్ప ఆయుధం ఏది లేదు. ఇంకోటి ఎందుకన్నా అవసరమా నేపాల్కి వెళ్ళడం? ఇప్పుడు చాలామంది అంటారు, అన్న వైజ్గా ఉండాలా, పాముల వల్లే ఉండాలా, పావురం వల్లే ఉండాలా. చేయొద్దన్న తమ్ముడు. రిస్క్ చేయకపోతే, అప్పుడులా మిషనరీలు రిస్క్ చేయకపోతే, అప్పుడు అపోస్తులు దేవుడు రిస్క్ చేయకపోతే, ఈ సువార్త అనేది మన దగ్గరికి రాకపోతుండే, మనము రక్షించబడకపోతుంటే. ఒకవేళ వాళ్ళు రిస్క్ చేయకపోతే ఇంత ప్రమాదం ఉన్నా కూడా మిషనరీలు ఎంతో సువార్త ప్రకటించారు. వాళ్ళ రోజు రిస్క్ చేయకపోతే ఈరోజు మనం రక్షించబడకపోతుంటాం, మనము నరకానికి వెళ్ళేటప్పుడు. వాళ్ళు అప్పుడులో రిస్క్ చేసినారు, మనల్ని కాపాడినారు. ఈ తరంలో మనం రిస్క్ చేయాలా, రాబోయే తరాన్ని మనము కాపాడాలి. దేవుని రాజ్యంకి దేవుని రాజ్యంకి వాళ్ళని మనము తీసుకురావాల. బ్రదర్, పుట్టినాము, పెరిగినాము, ఏదో ఒకరోజు చనిపోతాం. ఏదో అడ్డమైన రోగం వచ్చి మనము చనిపోతాం. ఏదో అరే పలానా వ్యక్తి ఆశీషు, ఒక సేవకుడు చనిపోయినాడు అట్లా కాదు. మనము చనిపోతే మన జీవితానికి ఒక హిస్టరీ ఉండాల. బిల్లిగ్రామ్ గారిని, ఏసన్న గారిని, పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, ఇంకా భక్తి సింగ్ గారిని. రాబోయే తరం వాళ్ళు ఎప్పుడో చనిపోయినారు, కానీ రాబోయే తరాలు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటుంది. చనిపోతే అసలు చావు చనిపోవాలి. రాబోయే తరాలు కూడా అరే పలానా వ్యక్తి ఆశీష్ గారు ఎంతో సువార్త ప్రకటించారు దేవుని కోసం అని చెప్పి రాబోయే తరంలో కూడా మన పేరు వాళ్ళు తలుసుకోవాలి. అసలు చావు మనం చనిపోవాలి. క్రైస్తవులను రక్షించబడిన మనం అనేకులను రక్షించాలి బ్రదర్, అనేకులను రక్షించాలి. దేవుడు మనం రక్షించలేదా? ఈరోజు మనం రక్షించబడిన వాళ్ళు మనం రక్షించబడి పరలోక రాజ్యంకి వెళ్తాం, కరెక్టే. కానీ ఎంతోమంది మన స్నేహితులు, మన పక్కింటి వాళ్ళు, మనకు తెలిసిన స్నేహితులు ఎంతోమంది చనిపోతున్నారు దేవుని ఎరగక. వాళ్ళు నరకానికి వెళ్తే కంపల్సరీ నీవే బాధ్యతనివి. నీ ఆఫీస్లో ఎవరైనా చనిపోయినా, నీ ఇంటి పక్క వాళ్ళు ఎవరైనా చనిపోయినా, నువ్వు వాళ్ళకి సువార్త చెప్పలేవు అనుకో, దేవుడు కంపల్సరీ నేను లెక్క అడుగుతాడు. రక్షించబడిన నీవెందుకు సువార్త ప్రకటించలేవు నీ స్నేహితునికి, నీ తమ్మునికి, నీ చుట్టాలకి? అప్పుడు దేవుడు నిన్ను అడుగుతాడు. కాబట్టి సహోదరులారా, సువార్త కంటే గొప్పది ఏది ఈ లోకంలో లేదు. నీ వెండి నీతోటి రాదు, నువ్వు చనిపోయినప్పుడు నీ బంగారం రాదు, నీ కారు రాదు, నీ ఉంగరం రాదు, నీ గోల్డ్ చైన్ రాదు, నువ్వు సంపాదించుకున్న ఏది నీతో రాదు. కానీ నీతోటి వచ్చేది ఒకటే, ఒక పేరు దేవుని దగ్గర. అరే ఇంతమంది ప్రజలను రక్షించినడు నా కుమారుడు అని చెప్పి ఆ ఒక్క పేరు, ఒక సాక్ష్యమే నువ్వు తీసుకెళ్తావు. కాబట్టి సహోదరులారా, ఈ నేపాల్ ట్రిప్ కోసము భారము కలిగి నా కోసం ప్రార్థన చేయండి. నేను తెగించడానికి సిద్ధంగా ఉన్నా, నేను మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నా ప్రాణాలు సువార్తలో పోయినా కూడా నేను
బాధపడ. ఎందుకంటే నా భార్య నన్ను వదిలేసింది. ఎందుకు వదిలేసింది? అప్పుడు నువ్వు ఎంతో లోకంలో ఉన్నప్పుడు ఎంతో తాగుడికి, కొట్లాటకి, స్నేహితుల కోసము నీ ప్రాణాలు ఇవ్వడానికి కూడా నువ్వు సిద్ధపడ్డావు ఆశీష్. ఈరోజు నువ్వు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నావు. నువ్వు దేవుని కోసం ఏడికనే వెళ్ళిపో, నేను నిన్ను ఏం డిస్టర్బ్ చేయను అని చెప్పేసి నా భార్య, నా చిన్న పిల్లలు కూడా, డాడీ నువ్వు దేవుని కోసం బ్రతుకు, దేవుని సువార్త ప్రకటించు అని చెప్పేసి నా భార్య కూడా, నా పిల్లలు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి. నేపాల్ ట్రిప్ కోసం ప్రార్థన చేయండి. ప్రాణాలు పోయినా పర్వాలేదండి, కాచి కాపాడేవాడు దేవుడు ఒక్కడే. మన తల ఎంటికలన్నీ లెక్కబడి ఉన్నది. ఆయన ఆజ్ఞ లేకుండా ఒక్క ఇంటికి కూడా రాలి కింద పడదు. లోకంలో ఉన్నప్పుడు తాగకుండా గంజాయిలు, సిగరెటు, మందు అనుకుంటా స్నేహితులు ఎవరితో నువ్వు కొట్లాడితే వాళ్ళ కొట్లాటలకి వెళ్ళి తలకాయలు అన్నీ పలగొట్టుకొని, ఇవన్నీ నాకు కుట్లు ఉంటాయి. ఇక్కడ ఎన్నోసార్లు అటాక్లు జరిగినాయి నా మీద. తాగినప్పుడే లోకంలో ఉన్న స్నేహితుల కోసమే ఎంతో తెగించినాం. ఇప్పుడు మంచి మాటలు, పరలోక రాజ్యానికి తీసుకెళ్లే మాటలు, దేవుని మాటలు, సువార్త కోసం ఎందుకు భయపడతామండి? చనిపోయినాం, అప్పుడే చనిపోయినాం ఆ కొట్లాటలల్లా, పంచాయతీలల్లా. ఆ రోజే మా ప్రాణాలు పోయేది, కానీ దేవుడు ఆ రోజు కాపాడినాడంటే సువార్త కోసమే. చనిపోయింది, నేను అప్పుడే చనిపోయినా. ఇప్పుడు బ్రతుకుతున్నవాడు క్రీస్తే. ఈ దేహం నాది కాదు, ఈ ఆత్మ నాది కాదు, నా లోపల బ్రతుకుతున్నది నా దేవుడే. కాబట్టి నా దేవుని కోసమే నేను బ్రతుకుతా. చాలామంది బెదిరిస్తున్నారు ఫోన్లో చేసి, నువ్వు ఏడుంతో రాయే, నువ్వు అది ఇది, మీకేం తెలియదు, మీరు నల్ల బైబిల్ పట్టుకొని తిరిగేటోళ్ళు, మీరు గొర్రెలు, మీరు అది ఇది అంటారు. నాయన గొర్రెలం కాదు. ఒకప్పుడు మేము ఎట్లున్నామో మీకు తెలియదు. ఒకప్పుడు చేసి చిల్లర లెక్కలు, కొట్లాటలు, పంచాయతీలు అన్నీ చేసి మా జీవితంలో నిరీక్షణ లేని జీవితం, అంధకారమైన లోకంలో ఉన్నప్పుడు రాత్రంతా నిద్ర పట్టేది కాదు. తాగి గంజాయిలు ఓవర్ డోస్ అయిపోయి ఎంతో బాధపడేటోళ్ళం, అంధకారమైన లోకంలో ఉండేటోళ్ళం. రాత్రంతా నిద్ర పట్టేది కాదు. దయ్యాలు పీడిస్తుండే, చనిపోతామా అనిపించేది. ఆ రోజు దేవుడు మమ్మల్ని రక్షించుకున్నాడు. కాబట్టి ఈరోజు మేము ఈ సువార్త అనేది మేము చెప్తున్నాము. బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాం అని చెప్పి వీళ్ళకి ఏం తెలియదు అనుకోకండి. ఎన్నో చేసినాం బ్రదర్, ఎన్నో చేసినాం. ఈ లోకంలో అది శాశ్వతమైనది కాదు. దాంట్లో ఆనందం లేదు. కొట్లాటలు, పంచాయతీలు, తాగుడులు, మందులు, దాంట్లో సంతోషం లేదు. సంతోషము దేవుని సువార్తలో సంతోషం ఉంది. రక్షించబడిన మేము అనేకులను రక్షించాలని ఒకటే ఆశ మాకు, అంతే, ఇంకేం లేదు. మా సొంటి స్నేహితులు తాగుడులో ఉన్నారు, గంజాయిలు, సిగరెట్లు, మందు, వ్యభిచారం, కొట్లాటలు, పంచాయతీలు, వాళ్ళు మార్చబడాలా, వాళ్ళ తల్లిదండ్రులతో ఆనందంగా ఉండాలి, నిజమైన దేవుని తెలుసుకోవాలా. యేసు ప్రభు కులాన్ని, మతాన్ని మార్చే దేవుడు కాదు, ఆయన జీవితాలను మార్చే దేవుడు. అంధకారమైన లోకంలో ఉన్నవా, పాపమైన లోకంలో ఉన్నవా, ఈరోజు నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితాన్ని మారుస్తాడని చెప్పేసి జీవితాలను మార్చే ప్రయత్నమే మేము చేస్తున్నాం. కానీ ఇంకా ఏమి అక్కడ చేస్తలేమండి. పాండబలను బంద్ చేయడానికి రాదు, వైన్ షాప్లను బంద్ చేయడానికి రాదు. కానీ ఎవరైనా యేసుప్రభు మంచి దేవుడు, యేసుప్రభు దగ్గరికి రండి, మీ తాగుడు బంద్ చేయండి, మీ వ్యభిచారము బంద్ చేయండి, దేవుని దగ్గరికి రండి, మీ జీవితాలను మార్చుకోండి అంటే ఎక్కడ లేని కోపాలు మనుషులకి వచ్చేస్తాయి. పాపానికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరైనా మంచి మాటలు చెప్తుంటే దాన్ని తట్టుకుంటలేరు మనల్ని. కాబట్టి సహోదరులారా, మీరు ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా, ఏ మతమైనా కావచ్చు, సువార్త ప్రకటించేటప్పుడు వినండి ఏం చెప్తున్నారు అని చెప్పేసి. విన్న తర్వాత మీరు డిసిషన్ అనేది తీసుకోవాలి. సువార్త అనేది జీవితాలను మార్చే సువార్త. ఇది కులం కాదు, మతము కాదు, నీ కలర్ని మార్చేది కాదు, నీ హైట్ని తక్కువ పెద్దగా చేసేది కాదు. ఇది సువార్త అనేది నీ జీవితాన్ని మార్చేదంతే. నీ జీవితం మార్చబడిన తర్వాత నీవే అరే ఈ దేవుడు మంచోడు అని చెప్పి నువ్వు వస్తావు. ఇది ఏమంటారు కన్వర్ట్ కాదు, ఇది జీవితాలను మార్చుకునేది అంతే. సో సహోదరులారా, ఈ నేపాల్ ట్రిప్ కోసం ప్రార్థన చేయండి. భారం కలిగి ఉన్నాను. అనుదినము మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా కోసం కూడా చిన్న వ్యక్తిని నేను, భారం కలిగి ఉన్న సువార్త ప్రకటించాలని నా కోసం కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఈ 2024-25లో ఎంతో చేయాలని ఆశ ఉంది. ఇంకోటి నీకు చెప్తున్నాను, ఈ 5 ఇయర్స్లో ఎన్నో శోధనలు మనము చూడబోతున్నాం. ఎన్నో డేంజర్ అయినవి జరగబోతున్నాయి. 2025లో ఈ 5 ఇయర్స్లో చాలా ఘోరమైన మనము చూడబోతున్నాం. కాబట్టి సజీవులు లెక్కలో ఉన్నప్పుడే దేవుని కోసం పని చేయండి, దేవుని సువార్త ప్రకటించండి.
సువార్థికుని పంపించండి, ముందుకి ఎంకరేజ్మెంట్ చేయండి. డబ్బు కాకపోయినా, పైసలు కాకపోయినా మీ ప్రార్థన దూరంగా బలపరిచి ఒక సేవకుని ముందుకు పంపించండి. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత చాలా బాధపడుతుంది. ప్రభువా, నేను బ్రతుకున్నప్పుడే నేను సేవకులకు సహాయం చేస్తే, నేను సేవకుల కోసం ప్రార్థన చేస్తే, నేను కూడా సువార్త ప్రకటిస్తే ఎంతో బాగుంటుండే ప్రభువా, ఇంత గొప్ప దేవునివా, ఇంత గొప్ప పరలోక రాజ్యమా అని చెప్పి అప్పుడు బాధపడతావు. అప్పుడు బాధపడే కంటే నువ్వు సజీవ లెక్కలో ఉన్నప్పుడే దేవుని సేవకుల పక్షాన ఉంచు. సువార్త పనికి సహాయం చేయి. నీకు సువార్త ప్రకటించడానికి రాదా? నువ్వు సహాయం చేసినా కూడా, నువ్వు ప్రార్థన చేసినా కూడా మీ పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడతాయి. సహకారుల పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడతాయి. కాబట్టి ఈ నేపాల్ ట్రిప్ కోసం నా కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇంకెంతో మాట్లాడాలనుకుంటున్నాను. అసలు 2 minutes మాట్లాడదాం అనుకున్నా 10 minutes అయిపోయింది. సో భారం కలిగి నేపాల్కి వెళ్ళాలని నేను ఆశపడుతున్నా. 90% దేవుని ఎరగని ప్రజలు నేపాల్లో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, సువార్త ప్రకటించాలా, నిజమైన దేవుణ్ణి వాళ్ళకి మనము పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నా. నా కోసం ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.